this is Gayatri. Welcome to ET Exclusive. 40 ఏళ్ళకే నడుం పట్టుకుని 50 ఏళ్ళకి ముసలోళ్ళు అయిపోతున్న రోజులివి. ఇక 60 వచ్చిందంటే అంతే. అయితే ఈ వయసు ఫ్యాక్టర్ మన సీనియర్ హీరోలకి పని చేయదు. అదేదో టైం మిషన్ చేతిలో ఉన్నట్లు అందరూ డీఏజింగ్ లోకి వెళుతున్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు కానీ కుర్రోళ్ళు కూడా కుళ్ళుకుంటున్నారు వీళ్ళని చూసి. మన సీనియర్స్ గ్లామర్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. చూడండి, చిరంజీవి వెంకటేష్ ఎంత ఎనర్జీతో కనిపిస్తున్నారో. ఇందులో ఒకరికి 66, మరొకరికి 70 ఏళ్లంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి. ఇక మొన్న కూలీలో నాగార్జునని చూశాక ఈయన దగ్గర వయసును దాచేసే టైం మెషిన్ ఏదైనా ఉందేమో అనిపిస్తోంది. ఈ వయసులో ఈ రేంజ్ గ్లామర్ మెయింటైన్ చేయటం చిన్న విషయం కాదు. నాగ్ ఒక్కరే కాదు, చిరంజీవి సైతం తన లుక్స్తో మాయ చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో ఈ లుక్ ఏంటి బాసు అంటున్నారు. కుర్రాడిలా మారిపోయి ఈ జనరేషన్ హీరోలకి కుళ్ళు తెప్పిస్తున్నారు మెగాస్టార్. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అంటుంటారు కదా, అది చిరును చూస్తుంటే నిజమే అనిపిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. శంకర ప్రసాద్ గారులో 30 ఏళ్ల నాటి వింటేజ్ చిరు కనిపిస్తున్నారు. బాలయ్య కూడా లుక్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు. అఖండ నుండి ప్రతి సినిమాలోనూ అదిరిపోయేలా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా వీరసింహారెడ్డిలోని తండ్రి పాత్ర స్టైలింగ్, కాస్ట్యూమ్ డిజైన్కి రెస్పాన్స్ పీక్స్లో వచ్చింది. సినిమాల్లో వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తున్న బయట మాత్రం కుర్రాడిలానే ఉన్నారు నటసింహం. వెంకటేష్ సైతం సంక్రాంతికి వస్తున్నాం నుంచి బాగా మేకోవర్ అయ్యారు. అందులో వింటేజ్ లుక్స్ లో కనిపించారు వెంకీ. ప్రస్తుతం చిరుతో పాటు త్రివిక్రమ్ సినిమాలోనూ 25 ఏళ్ల నాటి వెంకీని గుర్తు చేస్తున్నారు విక్టరీ హీరో. వయసు 60-70కి వచ్చినా కూడా క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ డైట్ ఫాలో అవుతూ కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నారు సీనియర్లు. ఎన్నో టెన్షన్స్, మరెన్నో ప్రాబ్లమ్స్, ఇంకెన్నో ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు రాజాసాబ్. ఓవైపు టికెట్ రేట్ల పెంపు, మరోవైపు చివరి నిమిషం వరకు ఓపెన్ అవని బుకింగ్స్, ఇంకోవైపు ఏం జరుగుతుందో తెలియని ఫ్యాన్స్ కంగారు. ఇలా అన్నీ దాటుకుని వచ్చాడు రెబల్ స్టార్. మరి రాజాసాబ్ దూకుడు ఎలా ఉండబోతుంది? చివరి నిమిషం వరకు కంగారు పెట్టినా అనుకున్న టైంకి అన్ని చోట్ల బరిలోకి దిగాడు రాజాసాబ్. తెలంగాణలో మాత్రమే ఆఖరి నిమిషం వరకు టికెట్ రేట్ల విషయంలో కంగారు నడిచింది. కానీ ఏపీలో మాత్రం ముందు రోజే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ 1000 రూపాయల రేట్తో ఆల్రెడీ ప్రీమియర్స్ మొదలైపోయాయి. టికెట్ల ఇష్యూస్ కాసేపు పక్కన పెడితే రాజాసాబ్ కోసం 3 ఏళ్లు ఖర్చు చేశారు మారుతి. ముఖ్యంగా ఈ సినిమాతో మారుతి కెరీర్ డిసైడ్ కానుంది. ఫస్ట్ టైం ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోని డైరెక్ట్ చేశారు. పైగా 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు ఈ మూవీకి. ఓపెనింగ్స్ అద్భుతంగా వస్తాయని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. ఏపీలో తొలి 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. కానీ ప్రతిసారి సమస్యలు తెలంగాణలోనే వస్తున్నాయి. ఇలా జరగకుండా ఇటు సర్కార్, అటు ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని డిస్కస్ చేసుకుంటే తప్ప ఇకపై రాబోయే పెద్ద సినిమాలకు ఇలాంటి జాప్యం జరగకుండా ఉంటుంది. ఏదేమైనా రాజాసాబ్ థియేటర్స్లోకి వచ్చేశాడు. టాలీవుడ్ దర్శకులపై చిరంజీవికి మరోసారి కోపం వచ్చింది. గతంలోనే ఈ జనరేషన్ దర్శకులకి మెగా క్లాస్ తీసుకున్నారు. తాజాగా శంకర్ వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా మరోసారి చిరు నోటి నుంచి డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ గురించి కామెంట్స్ వచ్చాయి. అనిల్ రావిపూడిని పొగిడే క్రమంలో చాలా మంది దర్శకులపై పంచల వర్షం కురిపించారు మెగాస్టార్. వింటున్నారుగా చిరంజీవి ఏమంటున్నారో. అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ గురించి మెగా అప్లాజ్ ఇచ్చారు చిరంజీవి. ఈ మధ్యకాలంలో ఏ సినిమా తాను ఇంత ఎంజాయ్ చేయలేదని అనిల్ లాంటి దర్శకుడితో వర్క్ చేయడం కేక్ వాక్ అనేశారు మెగాస్టార్. అంతేకాదు, ఆయన్ని చూసి మిగిలిన దర్శకులు నేర్చుకోవాలని కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారు చిరు. ఇన్నేళ్ల కెరీర్లో ఎంతో మంది లెజెండరీ దర్శకులతో పనిచేసిన చిరంజీవికి నేటి జనరేషన్ దర్శకుల న్యూ మేకింగ్ అంతగా రుచించడం లేదు. ముఖ్యంగా ఒక్కో సినిమాకి ఏళ్లకేళ్లు తీసుకోవడంపై ఆయన కాస్త అసంతృప్తితో ఉన్నారనే మాటలతోనే అర్థమవుతోంది. కానీ అనిల్ మాత్రం చాలా తక్కువ రోజులు లిమిటెడ్ బడ్జెట్తో మన శంకర్ వరప్రసాద్ తీశారని ప్రశంసించారు చిరు. చిరంజీవి చెప్పారని కాదుగాని అనిల్ రావిపూడి సక్సెస్ కు ప్రధాన కారణం ఆయన స్పీడ్తో పాటు సక్సెస్ రేటు కూడా. ఓ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంటారు అనిల్. ప్రమోషన్స్ కి నిర్మాతల జేబుల్లోంచి రూపాయి తీయనివ్వరు. పైగా ఏ సినిమా అయినా షూట్ మొదలెట్టాక 6 నెలలకు మించి చేయరు. అందుకే అందరిలోనూ అనిల్ ప్రత్యేకం. గతంలో వాల్తేరు వీరయ్య సమయంలోనూ దర్శకులపై ఇలాంటి కామెంట్సే చేశారు చిరంజీవి. వర్కింగ్ డేస్ మీద దర్శకులు దృష్టి పెట్టాలని చెప్పారీన. అప్పుడు బాబీ, ఇప్పుడు అనిల్ వర్కింగ్ కు ఫిదా అయిపోయారు మెగాస్టార్. అందుకే నెక్స్ట్ బాబీతోనే పని చేయబోతున్నారు. మొత్తానికి చిరు ప్రశంసలతో గాల్లో తేలిపోతున్నారు అనిల్ రావిపూడి. సంక్రాంతి ప్లస్ గోదావరి జిల్లాలు ఈక్వల్ టు బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఈ లెక్కలేసుకునే పండకి మరో పండగ సినిమా వచ్చేస్తుంది. అద్దిరిపోయే పంచులు, కాస్త ఎటకారం,
అదిరిపోయే సందడి ఇవన్నీ మిక్స్ చేసి మిక్సీలో వేసి పక్కా సంక్రాంతి సినిమా అందించేస్తున్నారు రాజుగారు. మరి ఆయన గారి అల్లరేంటో చూద్దామా? ఓ సోగ్గాడే చిన్నినాయన, ఓ బంగార్రాజు, ఓ శతమానం భవతి ఇవన్నీ పండక్కొచ్చి రఫ్ఫాడించిన సినిమాలే. ఇప్పుడు ఇదే కోవలో వస్తున్న మరో సరదా సినిమా అనగనగా ఒక రాజు. తాజాగా ట్రైలర్ చూస్తుంటే పండగ కళ మొత్తం కనపడుతుంది. పైగా నాగార్జున ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం మరింత స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. కాస్త లేటుగా వస్తున్నా లేటెస్ట్ గా బరిలో దిగుతున్నారు నవీన్ పొలిశెట్టి. ఈ సినిమాకు ముందు నుంచి తన మార్క్ ప్రమోషన్స్ తో సంక్రాంతికి తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు. జనవరి 14న గట్టిగానే ఆడియన్స్ నవ్వించడానికి వస్తున్నారు రాజుగారు. ట్రైలర్ అంతా కామెడీతోనే నింపేశారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. జాతిరత్నాలు తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టిలో నటించారు నవీన్. కాకపోతే అనూష్క ఉండడంతో నవీన్ కు కలిసొచ్చిందేం లేదు. అందుకే అనగనగా ఒక రాజుపై ఫోకస్ చేశారీనా. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు మారి దర్శకుడు. మరి ఈ ప్రమోషన్స్, గోదావరి ఎటకారాలు ఈ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదంటూ త్రివిక్రమ్ ఓ గొప్ప మాట రాశారు. అది ఇప్పుడు ఓ హీరోయిన్ విషయంలో నిజమైంది. లేకపోతే మరేంటి, విజయ్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్స్ ని సైతం వెనక్కి నెట్టి IMDb లిస్ట్ లో టాప్ లో నిలవడం అంటే మాటలా? మరి అలాంటి అద్భుతం చేసిన నటి ఎవరు? IMDb ఈ వారం మోస్ట్ ట్రెండింగ్ స్టార్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో ఎవరు ఊహించని రీతిలో సారా అర్జున్ టాప్లో నిలిచారు. ధురంధర్ సినిమాతో బాలీవుడ్లోకి రాకింగ్ ఎంట్రీ ఇచ్చిన సారా తొలి సినిమాతోనే స్టార్ అయిపోయారు. పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో సారా అర్జున్ క్రేజ్ చూసి మిగిలిన స్టార్స్ అందరికీ షాక్ తప్పలేదు. ప్రభాస్, విజయ్ లాంటి పాన్ ఇండియన్ స్టార్స్ ను కూడా వెనక్కి నెట్టి సారా ఈ ఘనత సాధించడం విశేషం. ధురంధర్ చిత్రంలో ఆమె పోషించిన యలేనా పాత్రకు యూత్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. దీనికి సాక్ష్యమే IMDb టాప్ ప్లేస్. ఈ లిస్ట్లో విజయ్ 8వ స్థానంలో ఉన్నారు. ఆయన జననాయకుడు విడుదలకు సిద్ధంగా ఉండడమే ఈ ట్రెండింగ్కు కారణం. ప్రభాస్ సైతం ఈ లిస్ట్లో ఉన్నారు. IMDb పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో 19వ స్థానంతో సరిపెట్టుకున్నారు ప్రభాస్. రాజాసాబ్ రిలీజ్ కారణంగా ఈయన ట్రెండ్ అవుతున్నారు. మొత్తానికి హేమా హేమీలున్న ఈ లిస్ట్లో ఒకే ఒక్క సినిమాతో అందర్నీ వెనక్కి నెట్టేసి సారా అర్జున్ టాప్ ప్లేస్లోకి రావడం అంటే సంచలనమే. ఇదేం బోల్డ్నెస్, ఇదేం విజువల్స్, అదేం వైలెన్స్, అదేం మేకింగ్. 2 నిమిషాల 51 సెకండ్ల టాక్సిక్ టీజర్ చూశాక చాలా మందికి వచ్చిన డౌట్స్ ఇవే. అసలు మన దర్శకులు ఏమనుకుంటున్నారు? హీరోల మనసులో ఉన్నదేంటి? అయితే బోల్డ్గా రెచ్చిపోవడం, లేదంటే వైలెంట్గా చంపేయడం, ఇదేనా పాన్ ఇండియా మంత్రం? టాక్సిక్ టీజర్ చెప్పిందేంటి? ఈ టీజర్లోని కొన్ని షాట్స్ కనీసం చూపించలేని విధంగా ఉన్నాయి. వాటికి మోడ్రన్ మేకింగ్ ఆఫ్ సినిమా అనే పేరు పెడితే ఇంకేం మాట్లాడలేం గాని ఇలాంటి టీజర్ కట్ మాత్రం ఇదివరకు ఇండియన్ సినిమాలో లేదేమో. ఉన్న స్టార్ హీరోలకు ఈ టైప్ ఆఫ్ విజువల్స్ అయితే పడలేదు. యష్ దీనికి ఎలా ఒప్పుకున్నాడ్రా బాబు అంటూ ఆయన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు టీజర్ చూశాక. టాక్సిక్ సినిమాను తీస్తున్నది ఓ లేడీ డైరెక్టర్ అని టీజర్ చూశాక ఎవరైనా ఊహించగలరా? ఇక్కడ మ్యాటర్ వైలెన్స్ కాదు, ఇంతకంటే దారుణమైన వైలెన్స్ చాలా సినిమాల్లో ఉంది. కానీ ఓ పాన్ ఇండియన్ హీరో సినిమాలో, అది కూడా KGF ఫ్రాంచైజీ తర్వాత యష్ చేస్తున్న ప్రాజెక్ట్లో ఈ స్థాయి బోల్డ్నెస్ ఉండడమే ఇక్కడ అసలు మ్యాటర్. మేకింగ్ పరంగా టాక్సిక్ ఇండియన్ సినిమాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతుందని టీజర్ చూస్తుంటేనే క్లారిటీ వచ్చేసింది. కానీ ఓ స్టార్ హీరో సినిమాలో ఇంత బోల్డ్నెస్ భరించగలమా అనేది ఇక్కడ డౌట్. ఇదొక్కటే కాదు, సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలోనూ ఓవైపు బోల్డ్ సీన్స్ ఉన్నా మరోవైపు వైలెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆయన ఆడియన్స్ ఫుల్ మార్క్స్ వేశారు. ఈ మధ్య ఇండియన్ సినిమాలో వైలెన్స్ విత్ బోల్డ్నెస్ కొత్త ట్రెండ్గా మారిపోయింది. కొందరు మితిమీరిన వైలెన్స్ తో వస్తుంటే మరికొందరు బోల్డ్నెస్ లోనూ శృతి మించుతున్నారు. టాక్సిక్ వాటన్నింటినీ దాటేసింది. మరి ఇదే పాన్ ఇండియా సక్సెస్ మంత్రమని హీరోలు నమ్ముతున్నారా అంటే సక్సెస్ రేటు చూశాక ఏమో అవునేమో అనిపించక మానదు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.